ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేక హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది. తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని, కోర్టు దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. మరి కాసేపట్లో జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేక హత్య కేసు విచారణ జరగనుంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రారంభమైంది. అయితే ఇది గతంలో ఏదైతే అవినాష్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని ఇటు సునీత అదేవిధంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ఇది. అంతేకాకుండా సునీత మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ యొక్క విచారణ ఇంకా పూర్తి కాలేదు, అసంపూర్ణంగా ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేశారని సిబిఐ చెప్తోంది. కానీ కొన్ని యాంగిల్స్ అంటే కొన్ని అంశాలలో సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. కాబట్టి ఆ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే అవినాష్ రెడ్డి రాత్రి ఈ యొక్క అర్ధరాత్రి తర్వాత కొంతమందితో ఆయన మాట్లాడారు అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డితో గానీ లేదా భారతితో గానీ ఇతరులతో ఎవరైతే మాట్లాడారో ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలను కూడా దర్యాప్తు చేయాలంటూ సునీత మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లన్నీ